ఇన్నర్ కదగా, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏకగ్రీవం అన్నారు. ఏకగ్రీవం అయిపోయింది, ఏకగ్రీవం అయిపోయింది, 73 లక్షలు పోయిందంటే ఈయన ఎన్నో ఇంట్లోనో రైతు ఎన్నో పొలం దగ్గరనో ఇంకెన్నో వేరే ఊర్లోనో ఏడుకో పని మీదనో పోయి ఉంటాడు. ఈయనకి ఏం తెలుసు ఈ ఏకగ్రీవాలు ఎట్లయితే అంటే, పోటీ చేసే ఒక 4-5 ఊర్లో ఉన్న పెద్ద మనుషులు, అంటే ప్రతిరోజు పెద్ద మనుషులు లెక్క వస్తారు కదా. పెద్ద మనిషి అంటే ఏం లేదు, పంచాయతీ ఉండగానే రెడీ అవుతారు. ఇక పంచాయతీ అనగానే రెడీ అవుతారు. ఏడ పంచాయతీ ఎక్కడ కథ, ఇక పంచాయతీ తెగదు నా ఇది కాదు, ఫస్టే డిపాజిట్ చేయాలి, ఆ పైసలతో తాగాలి. ఇట్లాంటి ఒక బ్యాచ్ ఉంటుంది. దాంతోపాటు ఎవరెవరైతే పోటీ చేస్తారు, పైసలు ఉన్న వాళ్ళే పోటీ చేస్తారు కదా, చలో అందరు కూర్చోబెడతారు ఆ హాల్లోనూ 4 గోడల మధ్య కూర్చోబెట్టి వేలంపాట. మరి ఈ వేలంపాటలో మరి జనాలకు ఎట్లా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. అంటే పోటీ చేయడానికి నామినేషన్ వేయాలి కదా ఫస్ట్. సో ఎవరెవరైతే పోటీ చేస్తారో వాళ్ళే అక్కడ ఉంటారు. సో ఆ గ్రామ పెద్దలు డిసైడ్ చేస్తారు మొత్తానికి. ఇప్పుడు ఈ సామాన్య జనానికి వాళ్ళు ఎలక్షన్స్ జరగాలి, గెలవాలని వాళ్ళకు ఉంటుంది. 7 లక్షలు ఆల్రెడీ కట్టేసిరట ఆల్రెడీ. ఇట్లాంటివి ఎన్ని, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మనం అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ గ్రామానికి. చూడండి ఆ వీడియో, వీలైతే అక్కడ మీకు అక్కడ కింద డిస్క్రిప్షన్లో పెట్టు.